హలో ఫ్రెండ్స్, ఇక ప్రోమో 2 అయితే చూసే ఉంటారు అందరూ. ఇంక ఇదేంది అని అంటే మాత్రం రాజు రాణిల సీటు వీళ్ళకు పరిమితం కాదు. వీళ్ళు ఏంటంటే రిస్క్ చేయాలి. వీళ్ళు ఒక టాస్క్ అయితే ఆడాలి. ఎవరితో ఆడాలంటే కమాండర్స్తో ఆడాలి. కమాండర్స్లో ఎవరన్నా ఇద్దరితోటి ఆడాలి. ఇక ఒక్కొక్కరు చొప్పున ఆడతారు ఈ టాస్క్. ఇక ఎవరు వీళ్ళ ముగ్గురులో రీతు, పవన్ కళ్యాణ్, నెక్స్ట్ దివ్య, వీళ్ళ ముగ్గురు ఇక నేను ఆడతా అంటే నేను ఆడుతూ అంటూ ఫైనల్గా దివ్యాన్ని సెలెక్ట్ చేస్తారు. ఇంకా దివ్యాన్ని సెలెక్ట్ చేస్తారు. ఇక వీళ్ళు కమాండర్స్కి వీళ్ళు ఎవరు నేను ఆడతా అంటే నేను ఆడతా అంటారు. అయితే వీళ్ళు ఒక ప్లాన్ చేస్తారు, చిట్టీలు వేద్దాము, ఎవరు వస్తారు ఎవరి పేరు వస్తే వాళ్ళైతే ఆడదాం ఈ టాస్క్లో అనేసి చిట్టీలు వేస్తారు. చిట్టీలు వేస్తే అక్కడ నిఖిల్ పేరు వస్తుంది, నిఖిల్ది డెమన్ పవన్ది వస్తుంది. ఇక వీళ్ళిద్దరైతే టాస్క్ ఆడతారనమాట. ఈ టాస్క్ ఏంటంటే డ్రమ్స్ ఉంటాయి, వాటికి అది నట్లు ఉంటాయి. ఆ నట్లు తీసి ఆ వాల్ ఉంది కదా, ఆ వాల్ నుంచి బయటకు వేసి అక్కడ లైన్ అవతల ఉన్న వాటిలో ప్లాట్ఫామ్ పైన బ్లూ రెడ్ కలర్ వాటిపైన పెట్టి అక్కడ బాల్స్తో కొట్టాలి. అంటే అవి ఆ డబ్బాలు కింద పడేంత వరకు ఆ బాల్స్తో కొట్టాలి. ఎవరైతే ఆ డబ్బాలని ముందుగా కింద పడేస్తారో ఆ టాస్క్లో విన్ అవుతారనమాట. ఈ టాస్క్లో విన్ అయిందే కాకుండా క్యాప్టెన్సీ కంటెండర్ అవుతారు. ఇక ఫైనల్గా ఎవరవుతారు క్యాప్టెన్సీ కంటెండర్? ఇటు సైడ్ నుంచేమో దివ్య ఆడుతూ ఉంటుంది, ఇంకో కమాండర్ సైడ్ నుంచేమో నిఖిల్ ఆడుతూ ఉంటాడు. ఇంకా వీళ్ళిద్దరిలో ఎవరు టాస్క్ గెలుస్తారు, ఎవరు క్యాప్టెన్సీ కంటెండర్ అవుతారో ఇక వేచి చూడాల్సిందే మనం కూడా. అంటే ఈ టాస్క్లో నిఖిల్ గెలిచిండా, దివ్య గెలిచిందా అనేది ఇంకా మనకు ఈ ఎపిసోడ్లో అయితేనే అర్థమవుతుంది. చూద్దాం ఎవరు గెలిచిరో, ఎవరు క్యాప్టెన్సీ కంటెండర్ అయ్యారో మనము ఎపిసోడ్లో చూడాల్సిందే.